నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్కు చాలా పెద్ద మనసు ఉన్నది, చాలా పెద్ద మనసు, జాలి హృదయం. అలాంటి మనము మైత్రి పైప్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా విషయం కమ్ముతున్న నిండుగా విషయంతో మన భారతీయులను, మన హిందువులను ఊచకోతకు వస్తున్నారు బంగ్లాదేశ్లో, ఊచకోత. అటువంటి వాళ్లకు మైత్రి పైప్ లైన్ ద్వారా ఆ విషనాగులకు పాలు పోయాలన్నా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ వస్తున్నాం. విషనాగులకు చాలా కష్టంలో ఉన్నారని ఉదారత చూపిస్తూ అక్కడున్న విషనాగులకు పెట్రోల్ డీజిల్ వస్తున్నాం. మనం అంత విశాల హృదయం మనది. కానీ వేరేవాడు అర్థం చేసుకుంటాడు? అట్లా చేసుకోడు. మొత్తం 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపిణీ మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాకు ఇంధన భద్రత కల్పించే చర్య. అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుంచి పంపింగ్ ప్రారంభం. ఇంధన భద్రత బంగ్లాకు, భారతీయులకు మాత్రం భద్రత లేదు. అక్కడ సుమారు 44 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోనున్న డీజిల్ వెళ్ళిపోతుంది. 44 అవర్స్లా వాళ్ళకి అందుతుంది. ఇక పోయి పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు భారత్ మరోసారి అండగా నిలిచింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఇంధన నిల్వలు స్థిరంగా ఉంచేందుకు భారత్ సహాయం అందిస్తోంది. ఇరు దేశాల మధ్య నిర్మించిన బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా సుమారు 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేస్తోంది. ఓవైపు భారత్లోనూ పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనూ కేంద్రం ఈ సుహృద్భావ సాయం చేస్తుందనడంలో గమనార్హం. ఈయనే కొట్టుకుదస్తున్నాం మనం. గ్యాస్ బంద్ అయిపోయింది. కమర్షియల్ గ్యాస్ కంప్లీట్ క్లోజ్. హాస్టళ్ళల్లా, ఓయూలో ఉండే హాస్టళ్ళల్లా, ఎంప్లాయీస్ ఉండేటువంటి హాస్టళ్ళల్లా ఇడ్లీ ఉడికిచ్చే పదార్థాలు మాత్రమే పొయ్యి మీద పెట్టేటి, స్టవ్ మీద పెట్టేటి బంద్. ఇడ్లీ, వడ కానీ సాంబార్ అంతేం లేవు. చట్నీ, ఇడ్లీ అదే తినాలిగా టిఫిన్కు. ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉండే ఇంత బువ్వ. ఈయనే కొట్టుకొని వస్తున్నాం మనం. ఏమవుతుందో తెలియదని. దీంట్లో మళ్ళీ వీళ్ళు ఉదారత చూపించి కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్కు మైత్రి పైప్ లైన్ అట, మైత్రి పైప్ లైన్ ఈ ఇచ్చుడు అనేది అది ఏం పెద్దలకే తెలవాలి, ఇక కేంద్రంలో ఉన్నోళ్ళకే తెలవాలి. మరిగా ఇంత ఉదారత ఎందుకో నాకు అవసరం లేదు. మనకు అర్థమే కాని పరిస్థితి. కొన్ని ఉదారతలు ఎట్లుంటాయంటే వీడికి లేకున్నా సరే ఇంకోటి సహాయం చేయాలి. వీడు బిచ్చమెత్తుకొని తిన్నా సరే కానీ ఇంకోటి సహాయం చేయాలి. అటువంటి హృదయాలు ఏమైతే అంటే కొమ్మలు మూస్తాయి ఒక్కొక్కసారి. పాముకు మన దగ్గరనేమో పాములకు పూజలు చేస్తాం పాలు పోసి. బంగ్లాదేశ్లో విషనాగులు అవి. వాళ్ళకి ఏది పోసినా వాళ్ళకి తక్కువనే. రోజు హిందువులను ఆగం చేస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. అటువంటి వాళ్ళ సహాయం ఏందో ఏమో మరి. బీజేపీ ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి. మనకే కరువు ఉన్నది నాయన దేవుడా అని మనం ఎట్లా ముందుకు సాగుతామని మనం అంటుంటే మైత్రి పైప్ లైన్ అంటే ఒక పేరు పెట్టిరు దానికి. దాంట్లో ఇంచట పంపిస్తారట. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3:20 గంటలకు అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుంచి డీజిల్ పంపింగ్ ప్రారంభమైంది. ఈ పైప్ లైన్ ద్వారా పంపిన ఇంధనం సుమారు 44 గంటల్లో బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ జిల్లాలో ఉన్న పర్బతీపూర్ డిపోకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోని ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు ఈ సరఫరా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మైత్రి పైప్ లైన్, మైత్రి తీసేయాలి, శత్రు పైప్ లైన్ అని పెట్టుకోవాలి. శత్రు పైప్ లైన్ అని పెట్టుకుంటే బంగ్లాదేశ్కు సరిపోతుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం. ఏం బలోపేతం అవుతాయి? వాడు వస్తేంది మనతో రాకుంటేంది. వాళ్ళ దగ్గర ఉండదేంది? మన వాళ్ళని రోజు చంపుతుంటే సరిపోతలేదా?
మళ్ళీ మైత్రి అని పైప్ లైన్లకు పేరు పెట్టి వాటితో సోపత మనకు. హిందువులకు ఎక్కడ భద్రత లేదు. చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు కదా మన హిందువులను. ఇంకా వీళ్ళకట మైత్రి సంబంధాలు బలోపేతమట. ఇక్కడ మనకు సమృద్ధిగా ఉండి ఇచ్చినా వేరు, అది కూడా ఈ సమయంలో అవసరం లేదు. మనల్ని హింసిస్తున్న వాళ్ళని మనం పట్టించుకోవద్దు. వాళ్ళతో ఏమైనా అవసరం ఉంటే మనం కట్ చేసుకుందాం, తినకుండా ఉందాం. మరి గోధుమలు ఇస్తున్నారా, జొన్నలు ఇస్తున్నారా? అవద్దు, చెప్పుకుందాం. బంగ్లాదేశ్ నుంచి మనకి ఏ సరఫరా అవసరం లేదు, మనం అవి నిషేధించుకుందామని అందరం చెప్పుకొని నిషేధించుకుందాం. ఏమున్నది అయ్యా? బీజేపీ ప్రభుత్వమా? మీరే ఆలోచించాలి. ఈ విశాల హృదయాలు మరి బంగ్లాదేశ్కు పేరు పెట్టుకొని మైత్రి పైపులని మా ప్రేక్షకులు కూడా నచ్చదు ఇటువంటి. మన దగ్గర కరువు పెట్టుకున్నాం, కరువుతో ఉన్నాం. ఈ సమయంలో, ఈ సిచ్యువేషన్, యుద్ధ సమయంలో మళ్ళీ విషనాగులతో సమానమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ విషాలు. భారతీయులు అంటే పడదు, భారతదేశం అంటే పడదు. వాళ్ళకి అవి ఇబ్బంది రాకుండా భద్రతనట, చమురు సంబంధించిన భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళకి ఇబ్బందులు పడద్దు, వాళ్ళ లైన్లలో ఉండొద్దు, చక్కగా ఇంటికే పోయి డీజిల్ పెట్రోల్ వస్తారు. ఇక బంగ్లాదేశ్ వాళ్ళు భారత్ పేరనే చెప్తారా వాళ్ళు? అది కూడా చెప్పారు. అటువంటి కృతజ్ఞులు, చేసిన మేలు మర్చేటువంటి ప్రపంచంలో రెండే దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ప్రేక్షకులారా, ఈ విషయంలో నేనైతే ఏకీభవించా. మన శత్రు దేశానికి డీజిల్ పెట్రోల్ పోయడం అనేది నేను ఏకీభవిస్తలేను. మీరేమంటారు? నిర్మోహమాటంగా చెప్పండి. కరువు ఉంది ఇప్పుడు, మనకు ముడి చమురు కరువు ఉంది. ఈ టైంలో 5,000 మెట్రిక్ టన్నులు బంగ్లాదేశ్కు సహాయం చేయడానికి వాళ్ళు వాహనాలను అమ్ముకొని ఆ సముద్రంలో పడేసుకొని, పక్కకే సముద్రం, ఉన్న వాహనాలు మొత్తం సముద్రంలో పడేసుకొని నడవండి. ఉదారతతోటి పెట్రోల్ పంపుతున్నారట మైత్రి పైపుల ద్వారా. దీని గురించి మీరు ఘాటుగా స్పందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.